వాళ్ళ ఒంట్లో ఉంది వర్కర్స్ బ్లడ్, నా ఒంట్లో ఉంది ఓనర్స్ బ్లడ్. నా ఆస్తి నాకు ఇస్తే చాలు, నా బిజినెస్ ఏదో నేను చూసుకోగలను. శిశిర, నీకు విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. నీకు పెళ్ళైతే మాత్రమే నీ ఆస్తి నీకొస్తుందని మీ అమ్మ విల్లు రాసింది. హరి, నేనింకా ఎక్కువ రోజులు బతకను బాబు. నా అక్క కొడుకైనా నువ్వు నాకు సొంత కొడుకు లాంటివాడివి. నా కూతుర్ని నీకప్పగిస్తున్నాను. శిశిర చిన్నపిల్ల. నీ చెల్లి శివగామిలాగే నీకు ఇంకో చెల్లి శిశిర ఉందనుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు శివగామి శిశిర వేరువేరు కాదు పిన్ని, ఇద్దరూ నా సొంత చెల్లెళ్ళే. ఇద్దరినీ ఒకేలా చూసుకుంటాను, పెంచుతాను. శిశిర భవిష్యత్తుని ఎలా ఉండాలని నువ్వు కలగన్నావో శిశిర భవిష్యత్తుని నేను అలాగే తీర్చిదిద్దుతాను. ఇవి ఆస్తిపత్రాలు బాబు, నీ దగ్గరే ఉంచు. ఈ ఆస్తికి నిన్ను గార్డియన్ చేశాను. శిశిర పెళ్ళైన తర్వాత ఈ ఆస్తి శిశిర బిడ్డకు చెందుతుంది. శిశిరకు పుట్టిన బిడ్డకి 18 ఏళ్ళు వచ్చాక ఆస్తి ఆ బిడ్డకు చెందుతుంది. అప్పటి వరకు ఆస్తిని శిశిరని కాపాడుకోవాలి. శిశిర పెళ్ళైన తరువాత ఈ ఆస్తిని శిశిరకు అప్పగించు హరి. అలాగే పిన్ని, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మా శివగామి, ఇలారా. ఇది చాలా చిన్నపిల్ల. నేను లేకపోయినా దాన్ని నువ్వు సొంత అక్కలా చూసుకోవాలి, అమ్మలా చూసుకోవాలి. నువ్వలా మాట్లాడక పిన్ని, నీకేం కాదు. నాకేమవుతుందో తెలుసమ్మా. నేనెక్కువ రోజులు బతకలేను. నువ్వు మీ హరిప్రసాద్ అన్న శిశిరని సొంత చెల్లి కన్నా ప్రేమగా చూసుకోవాలి.